హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసి చూడండి. అదేవిధంగా ఏఎల్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. సిబిటి 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్స్, మీ ఆన్సర్కి తర్వాత మీ మార్క్స్ ఎన్ని, రాస్కోర్ ఏమి అనేది ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్కస్ చేసేది ఏమైనా ఉంది అంటే ఓవరాల్గా 1,22,799 మెంబర్స్ డేటా తీసుకొని మీ కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉంది, ఇప్పుడు యావరేజ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి స్టూడెంట్లో, నెక్స్ట్ అదేవిధంగా హార్డ్ షిఫ్ట్ ఏది, ఈజీ షిఫ్ట్ ఏది, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఎంత మార్క్స్ ఉండొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూన నీట్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి మా ఓకే. అదేవిధంగా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, సో మనకి యావరేజ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 40.84 ఉంది, 40.84. సో ఇక్కడ గమనిస్తే తక్కువ మార్క్స్ వచ్చిన యావరేజ్ మార్క్స్ అంటే 36.66. 36.66 అంటే ఇక్కడ గమనిస్తే 17th ఫిబ్రవరి 2026 జరిగిన ఈవినింగ్ షిఫ్ట్లో ఈ పేపర్ అనేది మార్క్స్ ఎన్ని వచ్చినాయి, యావరేజ్ మార్క్స్ 36.6. ఇది ఎవరైతే రాసింటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉంది. సెకండ్ ప్లేస్లో 16th ఉంది. అదే 17th రోజు మార్నింగ్ షిఫ్ట్ కూడా కొద్దిగా హార్డ్గానే ఉందన్నమాట. ఓకే, 17th 16th ఈ డేట్స్లో ఫస్ట్ షిఫ్ట్ 16th, 17th కూడా ఫస్ట్ షిఫ్టే, 17th కూడా లాస్ట్ షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్లనే కొద్దిగా హార్డ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మోడరేట్ లెవెల్ అనమాట. ఈజీ షిఫ్ట్ ఏదైనా ఉందంటే 18th రోజు జరిగిన ఈవినింగ్ షిఫ్ట్లో 18th రోజు జరిగింది కదా, ఆ రోజు వచ్చి 48.67. ఇది యావరేజ్ మార్క్స్ వచ్చిండేది. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకి రా మార్క్స్ చూడండి, మార్క్స్ టోటల్గా మనకి రేంజ్ చూడండి ఎన్ని ఉన్నాయి. మనకి ఏఎల్పిలో 75 క్వశ్చన్స్ వస్తాయి. 75 క్వశ్చన్స్లో 71 ఎక్కువ కానీ తక్కువ కానీ ఇక్కడ వచ్చింది 47 మెంబర్స్కి వచ్చాయి. నెక్స్ట్ వీళ్ళంతా క్వాలిఫై అయిపోయినట్లే. ఇంకా ఎక్కడ వరకు ఇక్కడ 935 మెంబర్స్ 66 పైన ఉన్నాయి. నెక్స్ట్ 4,980 మెంబర్స్ 61 పైన ఉన్నాయి. 14,352 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 14,352 మెంబర్స్ 56 ఉన్నాయి. నెక్స్ట్ 51 వచ్చి ఎక్కువ ఉండేవాళ్ళు 29,805 మెంబర్స్. నెక్స్ట్ 49,000 వచ్చి సంథింగ్ 46 ఉన్నారు. 68,386 మెంబర్స్ వచ్చి 41 ఉన్నారు. నెక్స్ట్ 36 పైన వచ్చి 84,683. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే మీ మార్క్స్ని బట్టి మీ జోన్ బట్టి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్లో మనకి వచ్చిన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, చెప్తాను. 1 minute. సో ఇక్కడ నేను పెట్టిన మార్క్స్ బట్టి చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి 35 నుంచి 45 లోపల ఉంటాయా అంటే ఒకసారి ఫస్ట్ చూద్దాం, చెక్ చేద్దాం. ఓవరాల్ గమనిస్తే మనకి ఏఎల్పిలో బాగా నీట్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ సెకండ్ స్టేజ్కి ఎంతమందిని పిలుస్తాడు, ఇక్కడ సివిటి 2కి నీట్గా చెప్పుంచాడు చూడండి. చెప్తాను మీకు ఎన్నో పాయింట్లో, ఒక్క నిమిషం. డి పాయింట్ చూడండి ఒకసారి. ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ సిబిటి2 షల్ బి లిమిటెడ్ 15 times ఆఫ్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే 1:15 మెంబర్స్ని పిలుస్తారు. ఇది మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ మనకి ఓవరాల్గా గమనిస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, 9,970. ఇది 15తో మల్టిప్లై చేస్తే 1,49,000 కరెక్ట్ అండి, 1,49,550 మెంబర్స్ని పిలిచాలి. 1,49,550 మెంబర్స్ మనకి సిబిటి1 క్వాలిఫై నేచర్ ఉంటుంది ఇక్కడ పోస్టులు చూసుకున్నారంటే. ఓకేనా అండి, ఇది గమనించండి మీరు. ఎంతమంది రఫ్గా 1,50,000 అనుకోండి. మనకి ఒక్కసారి గమనిస్తే ఇక్కడే చూసుకుంటే మనకి ఓవరాల్ డేటా ఎంతమంది కావాలా చూసుకోండి. 1,49,550 మెంబర్స్ని పిలిచాలి.
ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని జనరల్గా రఫ్గానే ఈ కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నానండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క యాస్పిరెంట్ చెప్తున్నాను చూడండి. ఈ డేటా బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నా. మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. ఈ డేటా బేస్ చేసుకొని చెప్పడం తప్ప వేరేది దారి ఏం లేదు. ఇక్కడ ఎలా చెప్తారు మీరు? మార్క్స్ని బట్టే చెప్పగలం అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి. మనం 1,49,550 మెంబర్స్ని మీకు CBT2 పిలుస్తారన్నమాట. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 71 గ్రేటర్ దాన్ అని ఉంది. అంటే 71 పైన అంటే 75 నుంచి ఈ మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ 47 మెంబర్స్ ఉన్నారనమాట. ఇక్కడ మనము జనరల్గా యాడ్ చేసుకుంటూ పోతే ఇక్కడే చూడండి. ఇక్కడ 4,000 సంథింగ్ అంటే 5,000 వేసుకోండి. 5,000 6,000 ఇక్కడ నుంచి ఇక్కడికి 6,000 వేసుకుంటే 14,352. నెక్స్ట్ 29,805, 49,014 మెంబర్స్. అంటే ఇక్కడ అన్ని అడిషన్ చేసుకుంటూ వెళ్తే మనకి రఫ్గా సరే ఎందుకు సార్ అట్లా అడిషన్ చేస్తున్నానంటే నేను ఇంతకుముందు NTPC కట్ ఆఫ్లు చెప్పాను కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. మ్యాక్సిమము కట్ ఆఫ్ రేంజ్ చెప్తాను చూడండి. కట్ ఆఫ్ రేంజ్ ఎంతమంది ఇక్కడ 49, 68 అంటే ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నాను కదా 41 నుంచి 45 మిడిల్లో ఉంటుంది కట్ ఆఫ్ అనేది. ఇక్కడ UR కేటగిరీ కావచ్చు, OBC కేటగిరీ కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. 41 నుంచి 45 మిడిల్లో ఉండొచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నా మినిమం 45 మార్క్స్ ఉన్న వాళ్ళంతా మీరు అంటే 40 నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. 40 నుంచి 45 లోపల ఉండే వాళ్ళంతా మీరు CBT2కి హ్యాపీగా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ SC ST వాళ్ళు EWS కూడా కిందకి వస్తారు. ఇక్కడ EWS వాళ్ళు కూడా వస్తారు. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే. నెక్స్ట్ SC ST వాళ్ళు ఏంది సార్ పరిస్థితి? వీళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉందంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే 37 నుంచి 43 నుంచి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, 45 మిడిల్ లోపల ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిక్రీజ్ కూడా కావచ్చు. మీరు ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారంటే ఇది కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఒకసారి నీట్గా చెక్ చేసి చూపిస్తాను చూడండి. గమనించండి ఒకసారి మీరు. ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి. నేను మన జోన్ గురించే మాట్లాడతాను, ముంబై గురించి, అదేవిధంగా సికింద్రాబాద్, వీటిపైన చెన్నై, ఇవన్నీ నీట్గా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ మనము UR, SC ST, OBC, EWS లాస్ట్ ప్లేస్లో లాస్ట్ 2 OBC, EWS, ఫస్ట్ ప్లేస్ UR, ఇక్కడ SC ST. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఒకసారి గమనిస్తే ఫస్ట్ చెన్నై ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లాస్ట్ టైం చెన్నై URకి ఎంత కట్ ఆఫ్ పోయింది చూడండి. ఈ కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ బిఫోర్ నార్మలైజేషన్. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకొని కావాలంటే. నేను చెప్పిన ఇందాక కట్ ఆఫ్ చెప్పినది బిఫోర్ నార్మలైజేషన్. సో OBC, UR, EWS కలిపి 40 నుంచి 45 మిడిల్ లోపల ఉండే వాళ్ళంతా మీరు CBT2 ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి. చెన్నై OBC ఎంత పెట్టినట్టు చూడండి. చెన్నైకి 39 లాస్ట్ టైం కట్ ఆఫ్, ఇప్పుడు 40. ఏది EWSకి అదే చెప్తున్నాను కదా, ఉంది కదా సార్. మళ్ళీ దీన్ని కంపేర్ చేస్తున్నానంటే కంపేర్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా? మీకు 75కే క్వశ్చన్ పేపర్ ఉండేది. అందుకే ఈ రేంజ్ కంటే ఎక్కువ పోదు కట్ ఆఫ్. బాగా గుర్తుపెట్టుకోండి మీరందరూ. నెక్స్ట్ వన్ చూడండి. సికింద్రాబాద్ చూడండి. సికింద్రాబాద్ వచ్చి ఓపెన్ అంటే ఇది ఎక్స్ ముందే 56 పోయింది. నెక్స్ట్ 43 OBCకి పోయింది. నెక్స్ట్ EWSకి వచ్చి 40 పోయింది. అదే 38, 32 చూడండి. SC ST వాళ్ళకి చూడండి చాలా తగ్గిపోయింది. నేను అదే కదా ఇందాక కూడా చెప్తున్నా. మీరు 35 నుంచి 40 మిడిల్లో ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బిఫోర్ నార్మలైజేషన్ మార్క్స్ హ్యాపీగా వెళ్ళి CBT2 ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఇదైతే ప్రతి ఒక్క జోన్కి వర్తిస్తుంది. ఇంకొక క్లారిటీ ఇస్తాను. జోన్ వైజ్ కూడా డిస్కస్ చేస్తాను చూడండి. మీకు నేను జోన్ వైజ్గా కట్ ఆఫ్ చూడండి. ఇప్పుడు పడ్డ ఎప్పుడు ఇది 2000 ఇది అనమాట. మీకు మీరు రాసిన నోటిఫికేషన్కి 1:15 దేశించాను చూడండి. సో ఇక్కడ నీట్గా చెప్తాను చూడండి.
సో 1:15 చేస్తుంటే మనకు అహ్మదాబాద్లో 497 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 1:15 తీసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క జోన్కి ఏదైనా జోన్ తక్కువ ఎస్సీఆర్ చూసుకుంటే 330. ఈ జోన్ అయితే ఎక్కువ కావచ్చు. జమ్మూ శ్రీనగర్ కూడా ఎక్కువ పోవచ్చు. ఇక్కడ బాగా గుర్తు, ఎక్కడైతే పోస్టులు తక్కువ ఉన్నాయో అక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. భోపాల్లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. భువనేశ్వర్ 13,920 మెంబర్స్ని పిలవాలా. 13,920 మెంబర్స్ని పిలిచాలంటే మీరు ఒకసారి గమనిస్తే 928 పోస్టులకి మీరు రాసిన పోస్టులకి నేను చెప్తున్నాను కదా, సింపుల్గా ఎవరైతే 40 నుంచి 45 మిడిల్లో ఉండే వాళ్ళంతా బిఫోర్ నార్మలైజేషన్ చెప్తున్నాను కదా, బిఫోర్ నార్మలైజేషన్. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఎవరైతే మీరు సిన్సియర్ స్టూడెంట్స్ అయితే హ్యాపీగా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఓబీసీ, యూఆర్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సికింద్రాబాద్ చూడండి, ఇక్కడ కూడా 971 పోస్టులు ఉన్నాయి. 9,525 పోస్టులు అంటే 1:15 తీసుకుంటే ఇక్కడ కూడా చెప్తున్నాను కదా, బిఫోర్ నార్మలైజేషన్ 40 నుంచి 45 లోపల ఉన్నాయంటే మీరు హ్యాపీగా వెళ్ళి ప్రాక్టీస్. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే 35 నుంచి అయితే నేను చెప్తున్నా, 35 నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చెన్నై కూడా చూసుకోవచ్చు. చెన్నై 362 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 5,430 మెంబర్స్ని పిలుస్తారు. ఈసారి చెన్నై జోన్ ఎక్కువ కావచ్చు అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. చూద్దాం అది కూడా. అంటే ఎక్కువ కావచ్చు అంటే ఎంత ఎక్కువ ఏం కాదండి. సో ఇక్కడ 38 కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళది. ఓబీసీ వాళ్ళది 45 పైనే ఉండొచ్చు. అంటే ఇట్లా 45 నుంచి మిడిల్లో ఉండే వాళ్ళంతా మీరంతా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఎట్లా చెప్తున్నారు సార్ అంటారా, ఒకసారి గమనించండి మీరు. ఇక్కడే చూడండి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను చూడండి. ఎన్ని పోస్టులకి సికింద్రాబాద్ 9,525 పోస్టులకి చూడండి. ఇక్కడ గమనించుకోండి. ఇదే స్క్రీన్ షాట్ కొద్దిగా రఫ్గా కనిపిస్తుంది, ఏమనుకోద్దండి. ఇక్కడే గమనిస్తే 9,000 మెంబర్స్ కావాలి మనకి, 525 పోస్టులు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే అయిపోతుంది. అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు 7,000, 4,000, ఇంకా 9,000 అంటే ఇక్కడ 11,000 అవుతుంది. అంటే దీంట్లో కొంతమంది చూసుకుంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అయితే 43 నుంచి, అంటే ఆ బిఫోర్ నార్మలైజేషన్, ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు, 43 నుంచి 50 లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెళ్ళి. CBT2 పోయి నేర్చుకో. సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాపీగా నేర్చుకోవచ్చు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను. భువనేశ్వర్ చూడండి, భువనేశ్వర్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి. భువనేశ్వర్ 928 మెంబర్స్ అంటే 13,920 మెంబర్స్ని పిలవాలి. ఓకే, పిలవాలి కదా ఒకసారి. వాని ప్రకారంగా అయితే చూసుకుంటే ఇక్కడ దీంట్లో పైన ఉన్నారు, తక్కువ ఉన్నారు, ఇంక్రీజ్ ఉన్నారు. మళ్ళీ చాలామంది ఎందుకు సార్ డబల్ టైం యాడ్ చేస్తున్నారని చాలాసార్లు నన్ను అడిగిన వాళ్ళు. నేను చెప్తున్నాను కదండి, ఇదంతా రఫ్ క్యాలిక్యులేషన్సే చేస్తున్నాను నేను. ఇక్కడే చూసుకుంటే 5,000, 4,000, 9,000, నెక్స్ట్ 9,000, ఒక 2,000, 11 అంటే 3,000, 11,000. మనం పిలిచాల్సింది ఎంత, భువనేశ్వర్ 13,920. అంటే నా ఎక్స్పెక్టేషన్ భువనేశ్వరం అయితే చాలా తగ్గిపోతుంది ఈసారి. భువనేశ్వర్ పక్క ఇక్కడ నుంచి సేఫ్ జోన్లు ఉన్నట్లే 30 పైన, 30 నుంచి మినిమం ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇంకా ఇంక్రీజ్ కావచ్చు కూడా. ఈ రేంజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఓబీసీకి అయితే పక్క 40 పైన ఉండే వాళ్ళంతా భువనేశ్వర్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెళ్ళి. ఓబీసీ, ఎస్టీ, యూఆర్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కలిసి. నా వాయిస్ అనేది పోయింది, ఫుల్ కోల్డ్ అనమాట. అందుకే నేను ఈ టైంలో చేస్తూ ఉన్నాను అనమాట. చాలా లాంగ్ టైంలో వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడే 11:20 ఏమవుతుంది వీడియో చేసేకి. నాకుండే వర్క్, నా రెస్పాన్సిబిలిటీ అన్నీ చూసుకొని చేద్దాం అనుకుంటే ఈ టైంలో కుదిరింది, చేస్తున్నాను మీకు. ఓకే అండి, ప్రతి ఒక్కరైతే నా ఎక్స్పెక్టేషన్స్ అందరికీ చెప్తున్నాను చూడండి, అందరికీ చెప్తున్నా, రాస్తున్నాను చూడండి కావాలంటే. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వీళ్ళు 40 నుంచి 45 మిడిల్లో ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్తున్నాను చూడండి, 35 నుంచి 40 మిడిల్లో ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక క్లారిటీ ఇస్తా, ఇది బిఫోర్ నార్మలైజేషన్. నేను చెప్తాను బిఫోర్
నార్మలైజేషన్ ఇదైతే పక్కా గుర్తుపెట్టుకొని ఉండండి. ఇంకొక క్లారిటీ ఇస్తా. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కరికి నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తాను. ఆ డేటా బేస్ చేసుకునే చెప్తాను కదా, చెప్పాను ఆల్రెడీ. దీన్ని నమ్ముతావో నమ్మకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్. మీకు నచ్చితేనే చూడండి, లేకుంటే వదిలేయండి ఇక్కడికి. దానికి పట్టుకొని నీకేం తెలియదు నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది, నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఏమొస్తుంది? నన్ను వచ్చి చాలామంది తిడుతున్నారు కూడా. సో చిన్న క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. నన్ను తిట్టడం వలన నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నచ్చితే వీడియో చూడండి, అంటే వదిలేసిపోండి. ఇంకా గట్టిగా మాట్లాడితే డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. నాకు ఈ వీడియోల వల్ల ఏం ఒరిగింది ఏం లేదు. నేను నా మెయిన్ ఉద్దేశం కూడా చెప్తాను చూడండి అందరికీ. అట్లీస్ట్ ఇట్లా చూసి చేంజ్ చేయి. వాడు CBT2 అన్నా ప్రిపేర్ అవుతాడేమో. వాళ్ళు వచ్చినాక ప్రిపేర్ అయ్యాక మీకు టైం ఇవ్వండి. మీకు 20 నుంచి 25 డేస్ లోపల ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నువ్వు అంతలోపలే జనరల్ సైన్స్ ప్రిపేర్ కావాలా, నెక్స్ట్ నీ స్ట్రీమ్ ప్రిపేర్ కావాలా, డీజిల్ మెకానిక్ అయితే డీజిల్ మెకానిక్ ప్రిపేర్ కావాలా, ఎలక్ట్రీషియన్ ప్రిపేర్ కావాలా, ఇవన్నీ చదవాల్సి వస్తుంది. మీరు ముందే ప్రీ ప్లాన్తో ఉండదు, మంచి ఛాన్స్. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మార్క్స్ ఎంతో ఒకసారి నాకు డిస్ప్లే కూడా చేయండి. ఓకేనా అండి? ఇది మన కట్ ఆఫ్ వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తాను. నెక్స్ట్ మీకు కంటెంట్ ఉండే వీడియోస్ వస్తాయి. ఏ కంటెంట్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే వీడియోస్ అయితే వస్తాయి. కొద్దిగా చూసుకొని నేను చేస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ.